చదవండి దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథం. మరి చిన్న ప్రవక్తల పుస్తకాలు యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. తీశారు బిడ్డలారా? ఎవరు చదివినా చక్కగా మైక్లో చదవండి. ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి ఎద్దకు రండి. యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చదవాలా? మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపాగలను వాడై ఉండి తాను చెయ్యును కంగారు పడకుండా చదువు పర్లే. చేయగా పశ్చాత్తాపం పడుచు గనుక మీ వస్త్రములను కాగా మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు బాగా పైకెత్తట్లే. యోవేలు పుస్తకంలో ఒక చక్కటి మాట దేవుని వాక్యం రాయబడి ఉంది. ఏమంటే దేవుని బిడ్డలారా, మరి మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చాలి, దుఃఖపడాలి, ఇష్టపూర్వకంగా ఆయన చెంతకు రావాలి. ఇది యెహోవా వాక్కు అన్నాడు. ఉండాలి, మించిపోయిందో లేదు. ఇప్పటికైనా మీరు ఏం చేయాలి? ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుచు కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర ఉండాలి, రావాలి. నాన్న బాక్స్ ఎలా తిప్పుకొంచు అన్నాడు. మీకు స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి 3 పనులు చేయాలి. దేవుని స్తోత్రం. ఎన్ని పనులు చేయాలండి? 1, ఉపవాసం ఉన్నప్పుడు ఎందు నిమిత్తమైతే మనం ఉపవాసం చేస్తున్నామో దాని కొరకు మనకి కన్నీటి భారం రావాలి. ఆమేనంట్లా. కన్నీరు కార్చాలి, కన్నీరు రావాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నువ్వు కన్నీరు కారిస్తే నువ్వు చేసిన ఉపవాసం గిట్టుబాటు అయిపోద్ది. అసలు మన ఉపవాసమే మానేశారు. అసలు పూర్తిగా సంఘం ఉపవాసాలకి దూరం అయిపోయారు. లేడికి లెగిస్తేనంట పరుగు ఆగదట. కొంతమంది భక్తి లెగిస్తే మామూలుగా ఉండదు కథ. అయాల ఉపవాసం, అయాల సంపూర్ణ రాత్రి, అయాల ఆదికాండం ప్రకటన గ్రంథం చదివేలా అయాలకి అన్నీ అయిపోవాలా. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే ఒకే రోజు అన్నీ వచ్చేయాలనుకుంటారు. ఒకే రోజు అంతా అయిపోవాలనుకుంటారు. చిచ్చి అసలు అది అంటాను నేను, బుద్ధి బిడ్డలారా. నేను అంటాను, మనం ఈ భక్తి అనేది మనం పరలోకం వెళ్ళే వరకు కూడా కొనసాగుతూనే ఉండాలి. సంవత్సరానికి మన భక్తిలో నూతనమైన వ్యత్యాసాలు కనబడుతూ ఉండాలి. ఈ సంవత్సరం మన భక్తి 10% ఉంటే నెక్స్ట్ ఇయర్ 20% మారాలి. అట్లా 30, 40, 50%. అంటే మన భక్తి స్థాయి ఎప్పటికప్పుడే పెరుగుతూ ఉండాలి తప్ప తగ్గిపోకూడదు. ఒకవేళ నీ భక్తి స్థాయి అమ్మా వింటున్నావా? వాక్యం వింటున్నావా? నీ భక్తి స్థాయి తగ్గిపోతుందంటే కారణం ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఏమవుతున్నావు? పడిపోతున్నావు. నువ్వు నెమ్మదిగా ఆసక్తిని కోల్పోతున్నావు, నెమ్మదిగా భక్తిని కోల్పోతున్నావు, నెమ్మదిగా విశ్వాసాన్ని కోల్పోతున్నావు అని అర్థం. చూడండి, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆసక్తి, ఏమండి, దేవునిని ప్రేమించే ఆ మనస్సు నీ లోపల రావాలి అంటే
దాని అన్నిటినీ రిపేర్ చేసే సెక్షనే ఫాస్టింగ్ ప్రేయరు, అదే ఉపవాసపు ప్రార్థన. ఆమేనండి. బిడ్డలారు గమనించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనండి అసలు ఎంతటి కార్యమైనా దేవుడు ఈజీగా చేస్తాడు. మనం పరలోక దేవుని దగ్గర జవాబు పొందే ఒక మహిమ కలిగిన ప్రార్థన ఏంటంటే ఉపవాసము, ఉపవాస ప్రార్థన. అందుకే వారంలో ఒక రోజని, ఒక రోజైనా దేవుని బిడ్డలారా ఉపవాసపు ప్రార్థన జరుగుతుంది. ఎందుకంటే సంఘం ప్రభావితం అవడానికి, సంఘం ఆత్మీయతలు ఎదగడానికి, సంఘం విశ్వాసములు ఎదగడానికి, సంఘం భక్తిలో ఎదగడానికి, సంఘం ఆత్మీయతలో ఎదగడానికి ఒక బలమైన అద్భుతమైన మరి సొల్యూషనే ఉపవాసపు ప్రార్థన. ఆమేన్ చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు నీకు రావలసిన 3 క్వాలిటీస్ ఏంటి? కన్నీరు రావాలి. నువ్వు ఏ పరిస్థితి కొరకు ఉపవాసం చేస్తున్నావో, దేని నిమిత్తము నువ్వు ప్రభు దగ్గర ప్రతిష్ఠించుకున్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వికారం చేసుకుని దుఃఖముఖులుగా ఉండకండి. అంటే క్షమించండి, మీ ముఖాలు వికారం చేసుకుని ఏదో పోగొట్టుకున్నట్టు కాకుండా ఎలా ఉండాలట? రహస్యమందు చూచుని తండ్రికి ఉపవాసం చేయుచున్నట్లు ఎవరు కనబడకుండా జాగ్రత్తగా మీరు దేవునికి కనబడేలా ఉపవాసం చేస్తేనట, అలాంటి ఉపవాసం వల్ల ప్రతిఫలం పొందుతామంట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. అలా ఉపవాసం చేసినప్పుడు మనలో ఉండవలసిన క్వాలిటీ కన్నీటి ప్రార్థన. చెప్పండి ఏంటి? ఒక దైవజనులు చెప్పారన్నమాట ఇలాగా, అన్నిటిని దాటగలిగిన దేవుడు మన కన్నీరిని దాటనివాడు. అందుకే యోవేలు క్షమించండి, విలాపవాక్యాలు అంటాడు, సియోను కుమారి నదీ ప్రవాహమా దివారాత్రము నీ కన్నీరు. హల్లెలూయా. చూడండి, ఒక ఆడబిడ్డకు లేదా ఒక పురుషుడు స్త్రీ గని కన్నీటి ప్రార్థన చేస్తే, నీ కన్నీరు ప్రవాహం వలె ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే, నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసిన ఆ కన్నీటి ప్రార్థనని యేసుక్రీస్తు ప్రభు దాటిపోడండి. పాపాత్మురాలైన స్త్రీ చాలా విపరీతమైన పాపాలు చేసిందండి. తన జీవితం క్షమించబడ్డానికి అర్హత లేదు తనకి. అలాంటి తల్లి యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి తన కన్నీటితో ఆ పాదములన్నీ తడుపుతుంది. ఓ మాట చెప్తాను బావానండి, కన్నీరు ఎంత కారుతుంది? గట్టిగా కారితే మనకు అసలైన విషయాల్లో కన్నీరు రాదండి. అసలైన విషయాల్లో కన్నీరు, అవసరమైనప్పుడు కన్నీరు. బిడ్డలారా గమనించండి, ఈ పాపాత్మురాలు ఒక పురుషుడు కాళ్ళు తడవాలంటే మ్యాక్సిమం ఒబ్బుడుగా వాడేవాళ్ళు అయితే ఒక చెంబుడు నీళ్ళు లేదా 2 చెంబులు. నేను అంటాను, యేసయ్య పాదాలు తడిపింది అంటే అంత కన్నీటిని కార్చింది ఆ తల్లి. 2 చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసయ్య పాదాలు తడపగలిగినంత కన్నీరు కార్చగలిగింది కాబట్టే యేసు ప్రభు ఆమెను క్షమించేశాడు. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడద్దో ఈమె ఖ్యాతి గురించి, ఈమె చేసిన దాని గురించి ప్రకటించబడద్దు అని చెప్పాడు. అంతమందికి వాక్యం ఇష్టం ఉండదు, ప్రార్థన ఇష్టం ఉండదు, ఎక్కువసేపు మందిరంలో కూర్చోవటం ఇష్టం ఉండదు. ఇక సోదు అనమాట, సోదు పనికిమాలిన వాటి కోసం అయితే టైం ఎంతైనా కేటాయిస్తా. ఫోన్లు మాట్లాడతా, ఫోన్లు చూస్తాకే అండి, వాళ్ళతో మాట్లాడతాకే. అందుకని దేవుని మందిరంలోకి వచ్చి నీ మనసు కుదురు ఉండదు, నీ ఆలోచనలు కుదురు ఉండవు. అసలు కొంతమంది ప్రార్థనకు వస్తే వాళ్ళ మైండ్ ఎక్కడ ఉండదండి. మరి అదేంటో నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. అసలు నీ మనసంతా ఇక్కడ పెట్టుకుని ప్రభుని ఆరాధించి మంచిగా ప్రభుని స్తుతించి ప్రభుని గణపరిస్తే అసలు నీ జీవితంలో ఎన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి.
అసలు నీ భక్తిలో ఇవి లేక నీకు చాలా శ్రమలు వస్తున్నాయి, చాలా శ్రమలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా అన్నాడు ఇక్కడ ఏమని, మించిపోయింది లేదు. ఇప్పుడైనా మీరు ఉపవాసమో, హల్లెలూయా, బాగా చెప్పాలి. ఉపవాసం అత్యంత కీలకమైన పరిస్థితులు వచ్చినప్పుడు చేస్తారు కొంతమంది. చూడండి, మొర్దెకై యూదులకి భయంకరమైన శ్రమలు వచ్చాయి. అప్పుడు ఎస్తేరుతో మొర్దెకై మాట్లాడతాడు, చాలా ఆవేశంతో మాట్లాడతాడు. అసలు నువ్వు రాణివై ఉన్నావు, మన జాతి, మన యూదుల మీదకి భయంకరమైన వ్యతిరేకత తిరుగుబాటు వచ్చింది. హామాన్ అనేవాడు దేశంలో లేచి అత్యంత భయంకరంగా మరి క్రైస్తవులు అనబడుతున్న క్రీస్తు కలిగిన మనల్ని దేశంలో ఉండకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ మౌనం అయిపోయి ఏంటి ఇస్తారమ్మా? ఒకవేళ ఈ యూదుల రక్షణ కొరకే దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడేమో అని ఆత్మీయ తండ్రి కదండి, తనని పెంచిన తండ్రి కదండి, తన కుమార్తెని గట్టిగా తిట్టేటప్పటికీ ఆమె అంటది, నేను ఒక 3 దినాలు ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా రాజు దగ్గరికి దేవుడు నన్ను తీసుకెళ్తాడు, మనకు అద్భుతమైన విడుదల వస్తుంది, మీరందరూ నా నిమిత్తం ప్రార్థన చేయండి అని తనతో తన పనివారు చెలికత్తెలు అందరూ కలిసి ఉపవాసం ఉండి రాజ్యంలో జరుగుతున్న అవినీతి కొరకు, రాజ్యంలో జరుగుతున్న అక్రమాల కొరకు, రాజ్యంలో జరుగుతున్న మరి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల మీద తిరుగుబాటు కొరకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమయ్యి? ఉపవాసం ఉండి. ఎవరో? ఎస్తేరు తల్లి. నేను చెప్పను, నా మీద అంత యేసుప్రభు దగ్గర యాక్టింగ్ చేస్తే ఏమి లేదు, నేను బిడ్డ బాధపడిపోతుంది నమ్మి వచ్చి నేను, ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి, ఏదో దేవుడిచ్చిన కొద్ది జ్ఞానం ఉంది, అంత జ్ఞానవంతుని కాదు. కానీ నేను అంటాను, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం యాక్టింగ్ చేస్తే కొంచెం కష్టం. నతనీయులు అంటాడు, నువ్వు పలానా చోట ఉన్నప్పుడు నాకు తెలుసు నువ్వు అంటాడు. సమరయ స్త్రీతో అంటాడు, నీ జీవితం అంతా నాకు తెలుసు అని. యేసుప్రభు దగ్గర ఏం దాయలేమండి, దాసిన దాగదు ఆయన దగ్గర. అందుకు ప్రార్థన చేసేటప్పుడు మనం చేసినవన్నీ ఒప్పుకోవాలి. అమ్మా చెప్తున్నాను, అందుకే వ్యక్తిగత ప్రార్థన అన్నాను నేను. ఒంటరి ప్రార్థన లేని వాళ్ళకి, రహస్య ప్రార్థన లేని వాళ్ళకి రహస్య పాపాలు ఉంటాయి. కొంతమంది ఏ ప్రార్థనతో సరిపెట్టుకుంటారని, నేను ఆరాధన చేసినప్పుడు భయంకరంగా ఏడిచేస్తారండి. నేను అనుకుంటాను, అమ్మో బిడ్డ అంత ప్రార్థన పరులు ఏడిచేస్తుంది అనుకుంటూ ఉత్తిదే. అసలు ఈ బిడ్డ అనేది ఈ వారం అంతా ప్రార్థన చేయదు, ఆదివారం ఆరాధనలోనే ప్రార్థన చేస్తుంది, లేదా స్తోత్ర ప్రార్థనలోనే ప్రార్థన చేస్తుంది. ఇక మామూలుగా మిగిలిన రోజు ఈవిడికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు, తెల్లారుజాము ప్రార్థన ఉండదు, అసలు ఏ ప్రార్థన ఉండదు. ఇంట్లో శ్రమలొత్తు చూసావా, అప్పుడు పాస్టర్ గారికిను పాస్టర్ అమ్మ గారికిను సంఘానికి నిద్రలేకుండా చేస్తారు వాళ్ళు. మిగిలిన రోజులన్నీ అసలు నీకు సంతోషం ఉంటే దేవుడు గుర్తురాడు. కొంతమందికి సంతోషం ఉంటే దేవుడు గుర్తురాడండి. ఆమేన్ చెప్పండి. కలిసి సంతోషంగా ఉన్నారనుకో దేవుడు గుర్తురాడు. బాధలో దుఃఖాలు వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారో? హల్లెలూయా, బాగా చెప్తలే. అన్ని సమయాల్లో దేవుని గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోయే మొహం అండి అయింది, వదిలేసే మనిషిని వదిలేసే దేవుడుండి ఆయన. కృతజ్ఞత అంటే అదే. కృతజ్ఞుడనై జీవితాంతము, హల్లెలూయా, కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఎందుకంటే రక్షణ ఇచ్చాడు, కృపనిచ్చాడు. హల్లెలూయా. నేను అంటాను, ఉపవాసములో ఉన్నప్పుడు బిడ్డలారా కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి మనకి. ఒక ఉపవాసంలోనే కాదు, విడిగా కూడా మన కన్నీళ్ళు గార్చాలి. వ్యర్థమైన విషయాల కోసం ఆడవకూడదు. చీర కోసమో, తిండి లేదనో, ఊరు తీసుకెళ్ళలేదనో, ఏమండి అది లేదని ఇది లేదని కాదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మహిమలో నేను మారాలని, నీ వాక్యం నాకు అర్థం అవ్వాలని,
నీ కొరకు నేను బ్రతకాలి ప్రభా, నీలా జీవించాలి ప్రభా. నేను పలానా పాపం జయించలేకపోతున్నాను, పలానా అపవిత్రత జయించలేకపోతున్నాను. నేను కొంతమందిని చూస్తాను, దగ్గరగా వస్తే వాళ్ళు ఉన్న స్పిరిట్ నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ అపవిత్రతతో ఉన్నారో నాకు అర్థమవుతుంటుంది. అట్లాంటి వాటి కోసం ఇందుకు ఆడవలేం మనం. నీలో బలహీనత ఉంది, నీలో భక్తిహీన మీదన పనిచేస్తుంది. దానికోసం ఎందుకు కన్నీళ్ళు గార్చలేకపోతున్నావు? దానికోసం ఎందుకు నువ్వు ఆడవలేకపోతున్నావు? దానికోసం ఎందుకు నువ్వు దుఃఖపడలేకపోతున్నావు? ఎప్పుడు మరి నాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, నాకు ఫలానిది ఇది కాదండి. నీవు ఆత్మీయతలో పరిపూర్ణత స్థాయికి వచ్చేటట్టుగా నీ కన్నీరు ఉండాలి. బాగా చెప్తలేదు, హల్లెలూయా, బాగా చెప్పాలి, హల్లెలూయా. హన్నమ్మ ప్రార్థన చేస్తుంది ఒకడిని ఇవ్వమని. అసలు ఆ ఒక్కడిని ఎందుకు అడిగిందో తెలుసా? ఆ ఒక్కడిని దేవుని పరిచర్య కొనసాగుటకు ఒక మగబిడ్డ కావాలని అడిగింది ఆమె. అలా ఎప్పుడైనా అలా ప్రార్థన చేసావా? సేవలేని ప్రాంతాల కోసం ఎప్పుడైనా ఏడిసావా? సేవలేని ప్రాంతాల కోసం ఎప్పుడైనా ఏడిసావా? ఎప్పుడన్నా పలానా నేను తెల్లవారుజాము ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయాను ప్రభు అని బాధతో ఏడిసావా? అసలు అదేనండి ప్రేమ అంటే. బంధాలను, బంధువులను, భర్తను, భార్యను, కుటుంబాలను ప్రేమించటం కాదు, ఆస్తిపాస్తులను ప్రేమించటం కాదు, ఇహ సంబంధమైన వాటిని ప్రేమించటం కాదు, యేసుని ప్రేమించటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కన్నీరు బిడా, నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? అయితే నేనంటాను, నువ్వు నేను చెప్పనా, కన్నీరు ప్రవాహం వల్ల ఎంత పెద్ద రాయైనా కరిగిపోతుంది. ఆమేనన్న మూలంగా ఎంతటి బండైనా కూడా కరిగిపోతుంది. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన వలన నీ అంతరంగంలో బండలాగా గూడు కట్టుకున్న ఆ చీకటి సంబంధమైన అపవిత్రత ఏమవుద్ది? కరిగిపోద్ది. స్తోత్రం చెప్పండి. అంతేకాదు, నువ్వు ఆత్మీయంగా చెక్కబడతావు, క్రీస్తు స్వరూప్యంగా చెక్కబడతావు. ఎప్పుడు? కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు రావాలి. ఆమేన్ చెప్పండి. ఈ కన్నీటి ప్రార్థన వల్ల నేను అంటాను ఎన్నో అద్భుతాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు, కుటుంబాలలో భీకరమైన కార్యాలు నా ప్రభు చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన తర్వాత దుఃఖం. స్తోత్రం. దుఃఖం, కన్నీరు, దుఃఖం. తర్వాత మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్తాను, నువ్వు బలవంతంగా భక్తి చేస్తున్నావా, ఇష్టపూర్వకంగా భక్తి చేస్తున్నావా? నువ్వు బలవంతంగా బాప్తిస్మానికి సిద్ధపడుతున్నావా, ఇష్టపూర్వకంగా బాప్తిస్మానికి సిద్ధపడుతున్నావా? నువ్వు బలవంతంగా మందిరానికి వస్తున్నావా, ఇష్టపూర్వకంగా వస్తున్నావా? మనస్ఫూర్తిగా అంటే ఏంటి, మనపూర్వకంగా అంటే ఏంటి అంటే మనసు అంగీకారం. కొంతమందిని భక్తిలో తోపుడు బండిలా తొయ్యాలి. ఎలా తొయ్యాలండి? తోపుడు బండ్లు. మనసారా ఆరాధించరు, మనసారా భక్తి చేయరు, మనసారా మందిరానికి రారు. ఉపవాసములు 3 ఉండాలి. ఇష్టపూర్వకంగా ఉన్న ఉపవాసం. నేను ఉండమన్నాను, ఉండవా ప్రభా? నేను ప్రతి శుక్రవారం రాత్రులు ఎలా పెట్టారు కానీ రాత్రులు భోజనం అనేసి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పగటాలు ఎలా ఇబ్బంది అవుతుంది కదా, నైట్లో ఉపవాసాలు ఉండండి. ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక అరగంట, ఒక గంట ప్రార్థన చేసుకుని ప్రభా సహాయం చేయని ప్రార్థనలో గడిపి దేవుని దగ్గర ముందుకు వెళ్ళండి. అసలు మీ పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి, మీ స్థితిగతులు మారకపోతే నన్ను అడగండి, మీ జీవితాల్లో కార్యాలు జరగకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. బాగా చెప్పట్లేదండి. చూడండి, హల్లెలూయా. చూడండి, యెహోవా వాక్కు ఏమని చెప్తున్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడో అంటే, ఒకటి
మించిపోయింది లేదో ఉపవాసాలు చేయాలి. 2, కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ప్రభు సన్నిధిలో ఉండాలి. 3వది, ఇష్టపూర్వకంగా భక్తి చేయాలి, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా దేవుడు ప్రేమించాలి, ఇష్టపూర్వకంగా ఆదిత్యం చేయాలి. కొంతమంది ఆదిత్యం చేయడం ఇష్టం. నిజంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నేను కొంతమంది దైవజనులను చూసినప్పుడు ఆదిత్యం చేయడం నేర్చుకున్నాను. దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ అన్నగారు వారు పరిచర్యలకి నేను వెళ్ళినప్పుడు, లేదా జఫన్నయ్య వారి పరిచర్యలకి నేను వెళ్ళినప్పుడు అండి, ఆ సేవకులు చేసే ఆతిథ్యం, ఇచ్చే గౌరవం, ప్రేమించే తీరు నేను కూడా నేర్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దైవజనుని గౌరవించాలి, ప్రతి విశ్వాసిని ప్రేమించాలి, గౌరవించాలి. ఏమండి, తర్వాత ఇదేంటిది ఆతిథ్యం. చాలామంది వత్తలాలి, తింటాలా, ఏమండక్కర్లేదు అంటారు. నిజంగా చెప్పన బిడ్డలారా, నువ్వు అలా అనుకున్నావు అనుకో, నిజంగా నీకు అసలు ఆదిత్యం మీద శ్రద్ధ లేదని. అబ్రహాము, శారమ్మ అప్పటికే చాలా ఆశీర్వదించబడ్డారు. పరలోకం నుంచి దేవుడు దిగొచ్చినప్పుడు, పరలోకం నుంచి ముగ్గురు వ్యక్తులు దేవుని దగ్గరికి దిగొచ్చిన, అబ్రహాం దగ్గర దిగొచ్చినప్పుడు శ్రద్ధ, దైవ సేవకులారైనా దైవజనుడైనా సంఘమైన ఆదిత్యం విషయంలో శ్రద్ధ కలిగి ఆదిత్యం చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. ఆమెనంట్లా చచ్చి ముగించేనా అమ్మా, ముగించేనా? పనుల్లో అంతసేపు కూర్చుంటారు, ఎప్పుడైనా నిద్రపోయారా? జిట్టి అతకెళ్ళినాడు, అలా ఎప్పుడైనా చేసావా? నీలపవరికి వెళ్ళినప్పుడు అలా చేసావా? అంటే యేసుప్రభు అంత తేరగా దొరికాడే మీకు? హల్లెలూయా. ఇప్పుడు నిద్రాత ఎక్కలు కొడతాయి. ఎప్పుడన్నా నిద్రాత ఎలాగన్నా 2 చేతులు వెళ్ళిపోతాయి అందులోకి. జీడిపప్పు ఏమన్నా కానీ నీ చేతులు ఏరుకుంటాకి సరిపోద్ది అందులో టైం. హల్లెలూయా. ఎప్పుడన్నా చేసావా అలాగా? పగలెడితే ఓ తిప్పలు, రాత్రి ఎడితే ఓ తిప్పలు, మొత్తానికి తిప్పలు మాత్రం అమ్మా దేవుని స్తోత్రం. తిప్పలనేవి పగలు పెట్టామనుకో 1 గంటకు. ఒక అమ్మ 1 గంటకు వచ్చింది మొన్నసారి. నీ దండమే తల్లి, ఇంటికి 1 గంటకు వచ్చాను, నన్ను బలపడతాక నువ్వు బలపడతాక అనుకున్నాను నేను. ఇంకొక ఆమె 12 వస్తుంది. దేవుని స్తోత్రం. ఇవన్నీ తిప్పలు పడ నైట్ ఇట్టామనుకో, ఈ నిద్రలో లేపటానికే సరిపోతాయి. దేవుని స్తోత్రం. చిచ్చి బాగా చెప్పలే. హల్లెలూయా. చూడండి, ఇంకా 13వ వచనం, మీ దేవుడని యెహోవా. ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలు, మీ దేవుడిని యెహోవా కరుణ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయ ఉద్దేశం కలిగిన కీడు చేయక మానేస్తాడట. ఆమేన్. ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు కన్నీరు గారుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, మనసంతా ప్రభు సన్నిధిలో కొమ్మరిస్తున్నావు? అసలు నువ్వు అలా చేస్తేనంట యేసు ప్రభు గురించి కొన్ని క్వాలిటీ చెప్పాడు అక్కడ. ఆయన ఎలాంటి వాడు అంటండి? కరుణ కలిగిన వాడు, కరుణా సంపన్నుడా, ధీరుడా, నీ ప్రభావం ఇంతరము. ఆయన ఎలాంటి వాడు అంటండి? కరుణా వాత్సల్యత, కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, జాలి సంపన్నుడంట. అసలు ప్రపంచంలో ఆయనంత కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు లేడండి. కరుణ చూపుటలో ఐశ్వర్యవంతుడు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు మన ప్రభు అండి. కరుణ చూపేవాడంట. అసలు ఏడుస్తుంటే తన బిడ్డలో ఉపవాసం ఉండి తన పిల్లలు ఏడుస్తుంటేనంట హృదయం తట్టుకోలేదంటే యేసుప్రభుది. ఉపవాసం ఉండి నీకు వచ్చిన సమస్య కోసం భయంకరంగా ఏడు, అసలు ఏడువు, నీకని ముందు ఆయన ఏడు చేస్తాడు. అసలు నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు.
దేవుని మహాకృపలో నేను ఉపవాసం ఉండి అడిగింది ఎప్పటి వరకు నా ప్రభు ఎప్పుడూ కాదనలే. అన్నీ చేశాడు. అలాగన్నా నేను ప్రభు పరిశుద్ధుడా తండ్రి స్తోత్రం, నాకు ఆ అబ్బాయితోనే పెళ్ళయ్యేలాగా మరి నేను ఉపవాసం చేస్తాను, 7 వారాలు ఉంటానంటే నడ్డి ఇరిగిపోతాయి. పనికి మళ్ళీ ప్రార్థన చేయకూడదు. ఆమె చెప్పండి, బాగా చెప్పాలి. నేనంటే నా దరిద్ర ప్రార్థన, అది దిక్కుమాల ప్రార్థన, గతిమాల ప్రార్థన, దశమాల ప్రార్థన. హల్లెలూయా. అసలు ఆ ప్రార్థన యేసుప్రభు వినడం. నేను అంటాను క్షమించండి, అసలు అది ప్రార్థనే కాదు. దేవుని స్తోత్రం. అసలు అలా చేయకూడదు. ప్రభు మరి ఉపవాసం ఉన్నప్పుడు అన్నీ చేసేస్తాం అంట కదా నాయన. మా పక్కింటిది మధ్యన ఆమె సెటైర్లు వేస్తుంది, అది కారు అది అలాగ వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అది ఏదో టైపు చచ్చిపోతే అంత బాగుంది. అస్సలండి దేవుడు, అసలు నేను అంటాను దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ శత్రువులు చచ్చిపోతే వీళ్ళకి ఎంత ఆనందమో. వాళ్ళ శత్రువులకి ఏదైనా అయితే వీళ్ళకి ఎంత ఆనందం, ఇక మామూలు ఆనందం కాదు, రాక్షస ఆనందం పొందేస్తారు. హల్లెలూయా. అసలు నీకు ఆ మనసు ఉన్న జేబు, నీకు మనసు అంత ఉండదు. హల్లెలూయా. యేసుప్రభుని కొట్టేవాడిని కూడా ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలుస్తలేదు, క్షమించే అన్నాడు. నువ్వు యేసుప్రభుని పేరు పెట్టుకుని రక్షణ పొందాను క్రైస్తవురాలని కూడా నువ్వు ఎలా ఉన్నావంటే అసలు నిన్ను ఇంకెవరు మార్చలేరు. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా చెప్పండి బిడ్డలారా. నిద్రతో పర్లేదు, నిద్రతో కూడా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపలో బిడ్డ ఈరోజు బాప్తిసం పొందడానికి కృపనిచ్చాడు. ఇంకా అక్కడక్కడ అరాతోరా ఉన్నారు బిడ్డలు, వాళ్ళు కూడా పొందెత్తి అంత ఆనందపడిపోతాను. దేవుని స్తోత్రం. రాబోతున్న దినాల్లో బాప్తిస్మాలు కూడా ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. బాప్తిస్మాలు తీసుకుంటా కూడా ఏమండి కొంచెం చాలా కష్టతరమైన పరిస్థితులు రావచ్చు. అందుకే సమయం ఉండగానే బాప్తిస్మాలు పొందెత్తి యేసు రక్తం వేసి. హల్లెలూయా. బాగా చెప్పండి. అలాగని మారుమనసు లేకుండా పొందొద్దు, మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా పొందండి. ఆమె చెప్పన బాప్తిసం తీసుకునేటప్పుడు వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో, అసలు వాళ్ళ గురించి నువ్వు అసలు నీకు ఆ ప్రస్తావన వద్దు. ఇంకా నేను బలపడ్డా తీసుకుంటాను, లేదా నాకు సరైన పశ్చాత్తాపం లేదనుకున్నప్పుడు సరైన పశ్చాత్తాపం వచ్చి మారు మనసు వచ్చుద్దో దేవుని దగ్గర క్షమాపణ వచ్చి అప్పుడు తీసుకుంటానంటే పర్లేదు. వాళ్ళేమని అనుకుంటారో వీళ్ళేమని అనుకుంటారో, మరి వాళ్ళ బాధపడతారు వీళ్ళు బాధపడ ఈ ఈ ఈ ఈ ఆలోచనతో అయితే బాప్తిసం తీసుకుపోను పర్లే. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అలాగ నిత్య నరకానికి వెళ్ళిపోదు తప్ప నీ భక్తి మూలంగా నీకు ఎంత ఉపయోగం లేదు. ఆమె అసలు ఆ ఎక్స్పెక్టేషన్తో మనం బాప్తిసం తీసుకోకూడదు. అసలు బాప్తిసం ఏంటి? ఒకటి పాపాలు కొట్టివేయబడ్డాయని రుజువు, రెండోది నిత్యత్వానికి నీకు ఒక ఏంటది డోర్ ఓపెన్ అవునట్టు. ఆమె పరలోకానికి ప్రారంభం మెట్లో పరలోకానికి నువ్వు అడుగు పెట్టావు అని అర్థం. నీ పాపాలు క్షమించబడ్డా, నీ పాపాలు కొట్టివేయబడ్డావని నిదర్శనం. దేవుని స్తోత్రం. చూడండి, ఆయనంట కరుణావాత్సల్యము గల వాడు, చూడండి శాంతిమూర్తి. అబ్బా, ఆయన ఎవరంటండి? హల్లెలూయా. అస్సలు గలిబిలి చెందడు ఆయన. చాలా శాంతి, అసలు చాలా ప్రశాంతంగా ఉంటాడు ఆయన. డీసెంట్గా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అందుకే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా అలా ఉండాలి. ఓ కంగారు పడిపోయే అగ్ని. పేతురు అంటాడు, ప్రభా మరి ఎవడో వచ్చాడు, ఒకసారి అగ్ని వచ్చేలాగా ఆజ్ఞాపించనంటే నువ్వు కంగారు పడకరా, నువ్వు చాలా డేంజర్ పర్సన్, నువ్వు తొందరపడకని చెప్పు ప్రభు అన్నాడు. హల్లెలూయా. బాగా చెప్తులే. చూడండి శాంతమూర్తి. ఆయన ఊరికే సెక్సలైజ్ చేసి, ఊరికే గద్దించేసి, ఊరికే నాశనం చేసి దేవుడు కాదు. ఆమె శాంతం కలిగినాడు. అస్సలు ఈశ్వరుడు చాలా శాంతమూర్తి అండి. అలా ఆయన ముఖం చూస్తే మన జీవితం అలా తరతరాలు మర్చిపోలేము మనం ఆయన్ని. దేవుని స్తోత్రం. బాగా చెప్పట్లే. తర్వాత
అత్యంత కృప. అసలు ఈ 3 పదాలు ఒకటే. ఆ 3 పదాలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కృప. కృప అంటే ఏంటి? అసలు వీడు యోగ్యుడు కాడు, వీడు అర్హుడు కాడు అలాంటి వాడిని ఆయన రాజ్యానికి అర్హుని చేసేస్తాడు, ఆయన సేవలో అర్హుని చేసేస్తాడు, ఆశీర్వాదానికి అర్హుని చేసేస్తాడు. హల్లెలూయా. ఏమండి, సౌలుకి ఏమైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయా అని తీసుకొచ్చి రాజుని చేశాడు. దావీదుకి ఏమైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయా? అసలు దావీదు వాస్తవానికి చెప్పుకోవాలంటే యెషయాకి ఉపపత్ని కొడుకు. అసలు అలాంటి వాడికి అధికారం ఎత్తి ఊరుకుంటారా? అసలు అలాంటి వాడిని తీసుకొచ్చి రాజు చేశాడు. అలా ఆయన ఆలోచనలే, ఆయన పనులే చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. కృప అంటే అది. శాంతిమూర్తి అంటే ఊరికే తొందరపడ్డం. మనకి ఎవరన్నా ఏదని చెప్పారనుకో, అసలు మనం భరతనాట్యం, కూచిపూడి, కథాకళి ఆడేస్తాం. నిజమే కదా? ఇప్పుడు పలానోళ్ళు నీ కోసం అలా చెప్పారన్నావు అనుకో, నువ్వు లేచిపోయి వాళ్ళ మీద ఆడేసేదాకా నీ లోపడున్న నాట్యం ఆగదు, నీ లోపడున్న దెయ్యం ఆగదు, కుదురు ఉండదు. నీకు ఏదైనా చెవిలో పడ్డదనుకో, ఏమండి వీణ వాయించేస్తాం అనమాట. నన్ను ఎలగందా, దాని కాలడు పోను, దాని చెయ్యడు పోను, దాని మూత వంకరేలు పోను, దాని పచ్చివాతం వచ్చాను, మామూలుగా ఉండదు మన కథలో. యేసు వాళ్ళు తొందరపడ్డం. చాలా శాంతమూర్తి. దేవుని స్తోత్రం. అలా తొందరపడే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఆయన వల్ల అవుద్ది. దేవుని స్తోత్రం. ఇంకా నీకు అందుకే ఆయన మనసు రాలేదంటాను. తొందరపడకూడదు. ఆమె బాగా చెప్తలేదు. తొందరపాట్ల వలన చాలా అనర్థాలు వస్తాయి. దేవుని స్తోత్రం. కరుణ కలిగిన వాడు, కరుణ కలిగిన అంటే ఆయన ఎవరినైనా ఏం చేయగలడు? ఆయన చూపు ఎవరి మీదైనా పడితే. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఇంకేమంటున్నాడంటే, చూడండి, తాను అనుద్దేశించిన కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడు. ఒక మాట యోవేలు గ్రంథంలో మీరు తీయక్కర్లేదు, నేను చెప్పేస్తాను. ఏమంటే సమయం సరిపోదు కాబట్టి సమయానుకూలతను బట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. చదవండి ఒకసారి యోవేలు పుస్తకం. ఈ ముందే ఉంటుంది, క్షమించండి, యోనా గ్రంథము దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఏమా యోనా గ్రంథం దొరకలేదు ఇంకా? 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మైక్లో చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవునికి స్తోత్రం. బిడ్డలారు బాగా వినండి. దేవుడు ఏదైనా కీడు చెయ్యాలంటే ఉట్టినే చేయడు. మీకు అర్థమైందా? అక్కడ ఏమన్నాడు? తాను చేయనుద్దేశించిన కీడు చేయక మాంతాడు. హల్లెలూయా. యేసు ప్రభు కీడు చేస్తాడండి? అసలు ఆయన కీడు చేసే దేవుడా? మేలు చేసేవాడు, ఉపకారాలు చేసేవాడు, కరుణించేవాడు, వాత్సల్యపూర్ణుడు, అత్యంత కృపగలవాడు. మరి ఎందుకు కీడు చేయాలనుకున్నాడు అంటే, ఎవరిలో అయితే దోషాలు అధికమవుతాయో, పాపాలు శుతిమించిన పాపం, శుతిమించిన దోషాలు, శుతిమించిన అక్రమాలు, శుతిమించిన దుర్మార్గతను బట్టి కీడు చేస్తాడు ఆయన. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైందా? ప్రభు ఎందుకు కీడు చేస్తాడో, ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు చంపాలనుకుంటాడు, ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు నాశనం చేస్తాడు, ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు మరి అలా చేతులు వదిలేస్తాడు అంటే, తాను అత్యంత దుర్మార్గుడైతే తప్ప. బైబిల్లో కొంతమందిని దేవుడు కావాలనే మరణానికి అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పి 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 వదిలేశాడు. ఇప్పుడు కీడు చేయాలనుకుంటున్న నినివే పట్టణాన్ని నాశనం చేయాలి. ఎందుకు అనుకున్నాడు అంటే, ఆ పట్టణం దోషం ఘోరం అయిపోయిందంట. సొదొమ పట్టణ దోషం ఏమైపోయింది? ఘోరం అయిపోయింది. నినివే పట్టణ దోషం ఏమైపోయింది?
అంటే సొదొమ పట్టణం దోషం ఘోరం అయిపోయింది, కానీ అందులో 10 మంది కూడా నీతిమంతులు ప్రార్థన చేసేవారు లేక ఆ పట్టణం నాశనం అయిపోయింది. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, నినివే పట్టణమే తాను దేవునికి విరోధంగా నడిచారు, మరలా పశ్చాత్తాపడ్డారు. ఆమేన్. నేను చెప్పనా? చూడండి, నినివే పట్టణం చూడండి, మన మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కీడు, దేవుని బిడ్డలారా ఆ భయంకరమైన శిక్ష తప్పించబడాలి అంటే ఉపవాసమే. ఆమేనంట్ల. మీరు 3వ అధ్యాయం 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే వినండి, నా వైపు చూడండి, చెప్పేస్తాను. నినివే పట్టణస్తులంట 3 దినాలు పిన్నల మొదలుకొని పెద్దల మొదలుకొని పాలుచ్చు, ఏమండి, పాడియావు మొదలుకొని రాజు మొదలుకొని చిన్న ఘనత గొప్ప ఏమీ లేకుండా అందరూ గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఆమేం చెప్పండి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలెట్టారో, ఏ వ్యక్తి అయితే నువ్వు వెళ్ళి వాళ్ళకి చచ్చిపోతారో, వాళ్ళకి నాశనం వచ్చేసింది, వాళ్ళని నేను క్షమించనని చెప్పమన్నాడో, అదే వ్యక్తితో అంటున్నాడు, నినివే పట్టణాన్ని నేను క్షమిస్తున్నా. నేను మాట చెప్తానేనండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీ మీద ఉన్న పాపపు చెట్ట, అవినీతి చెట్ట, శాపము, నీ అవివేకం వల్ల వచ్చిన ఉగ్రత తప్పించుకోవాలంటే నువ్వు ఉపవాసం చేయవలసిందే. ఇప్పుడు మరణానికి నువ్వు అర్హురాలు, మరణానికి నువ్వు అర్హుడు. ఎందుకంటే విచ్చలవిడిగా పాపం చేస్తున్నావు, విచ్చలవిడిగా దేవునికి విరోధంగా బతుకుతున్నావు. ఒక ఆదివారం మందిరం లేదు, ఏమండి, నీతిగా బ్రతకట్లేదు, యథార్థంగా బ్రతకట్లేదు, దుర్మార్గుడిగా బ్రతుకుతున్నావు, దేవునికి విరోధిగా బ్రతుకుతున్నావు. అయితే నీ మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రత తప్పించబడాలంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా ఉపవాసాలు. ఇప్పుడు నీ భర్త ఒకవేళ మరి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు, నీ భార్య దేవునికి విరోధంగా బ్రతుకుతుంది, నీ పిల్లలు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు, నీ గ్రామం దేవునికి విరోధంగా బ్రతుకుతుంది, దేశం దేవునికి విరోధంగా బ్రతుకుతుంది. అయితే ఆ దేశం కొరకు, ఆ గ్రామం కొరకు, ఆ కుటుంబం కొరకు, ఆ ప్రాంతం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే యోధులు లేపబడితే ఆ ప్రాంతాలు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఆమేన్ చెప్పండి. ఉపవాసం ఉంటే నేను చెప్తున్నాను, నీ మీద ఉన్న దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. ఒకటి, ఉపవాసం ఉంటే కన్నీరు గార్చాలి, దుఃఖించాలి, మనస్ఫూర్తిగా ఆయన దగ్గర ఉండాలి. రెండవది చెప్పనా దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉండడం వల్ల నీ మీద ఉన్న మరి దేవుని ఉగ్రత తప్పించబడుతుంది. చేతుల పైకెత్తి చెప్పండి స్తోత్రం. దేవుని ఉగ్రత నీ మీద తప్పించబడుతుంది. దేవుని ఉగ్రత కొట్టివేసేదే ఉపవాస దీక్ష, ఉపవాస ప్రార్థన. నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ కుటుంబం మీద పనిచేసి శాపము కొట్టివేయబడాలంటే నీ కడుపు కాలాలి, కన్నీరు రాల్చాలి, ఉపవాస దీక్షలో ప్రభు దగ్గర కూర్చోవాలి. ఒకరోజు కూర్చుంటావో, 2 రోజులు కూర్చుంటావో, 3 రోజులు కూర్చుంటావు. ఒక మాట చెప్పాను, కొంతమంది భర్తలో తమ భార్యల నడవడికి సరిగా ఉండదు. అలాంటప్పుడు నువ్వు వాడికి ఈడికి చెప్పి కేసులు పెట్టి తగులు పెడతాం కాదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తావో, 2 రోజులు ప్రార్థన చేస్తావో, రోజు ప్రార్థన చేస్తావో, దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు గొప్ప విడుదలిస్తాడు. హల్లెలూయా. నీ పిల్లలు నీ మాట అంటలేదు, నీ భర్త నీ మాట అంటలేదు, దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, కార్యాలు జరుగుతాయి. రెండోది చెప్పనా, సైతాను నాశన పుత్రుడు. వాడు సైతాన్ ఎవరండి? అస్సలు మీరు బాగా చెప్తలే. అంటే సైతాన్ యొక్క ప్లాన్లు ఏంటంటే, వాడు ఎప్పటికప్పుడే దేవుని పిల్లలైన వారిని నాశనం చేయడానికి చూస్తాడు. లోకస్తులతో వాడికి సంబంధం లేదు. ఎందుకంటే లోకస్తులు ఆల్రెడీ వాడితో సహవాసం కలిగి ఉంటున్నారు, లోకస్తులు వాడితో స్నేహం కలిగి ఉంటున్నారు, లోకస్తులు వాడి ఆలోచనలు నెరవేరుస్తున్నారు. కాబట్టి సైతానికి ఎవరితో పని? అది. అందుకని నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ భక్తిని నాశనం చేయాలని, నీ పిల్లల్ని నాశనం చేయాలని, ఏమండి, నీ పరిశుద్ధతను నాశనం చేయాలని, నీ పవిత్రతను నాశనం చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? యేసుప్రభు అంటాడు, శిష్యులు అడిగితే, ప్రభా మేము దెయ్యాన్ని ఎందుకు ఎలగొట్టలేకపోయామంటే ఉపవాస ప్రార్థన
లేనందుకు మీరు వెళ్ళగొట్టలేకపోయారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దెయ్యాలు మీ మాటకు లోబడతాయి. నేను అంటాను, నీ కుటుంబం మీద ఉన్న సైతాను ప్రణాళికలు, సైతాన్ ప్లాన్లో, సైతాన్ నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఆ ప్రయత్నములన్నీ నాశనం అయిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిందే. బాగా చెప్తలేదు. హల్లెలూయా. ఒకటి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ మీదకి వచ్చిన కీడు తప్పించబడాలని ఉపవాసం చేయాలి. రెండోది, నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్న మానవ ప్రయత్నాలు, విన్నారా, సైతాన్ ప్రయత్నాలు కోల్చబడ. మానవ ప్రయత్నాలు ఏంటి పాస్టర్ గారు? కొంతమంది వారు పగను తీర్చుకోవాలని చేతబళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారా? మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు, శుద్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండు, అలా నీ మీద ప్రయోగించిన మానవ ప్రయత్నాలని బ్రేక్ అయిపోతాయి. నిజంగా చెప్తున్నాను, బ్రేక్ అయిపోతాయి. అసలు నువ్వు భయపడినని చెప్పి సైతం నీ మీద రాజుగా కూర్చుంటాడు. అదే నువ్వు అడ్డగోలుగా మాట్లాడాడి మీద, ఏయ్ సైతాన్ అసలు నన్ను నువ్వేం చేయలేవు, నేను యేసుక్రీస్తు రక్తంలో ఉన్నాను, అడ్డం తిరుగు. అపవాదిని ఎదిరిస్తే మీ యొద్ద నుంచి ఏమైపోతాడో. అసలు నువ్వు ఎదిరించాలంటే నీకు బలం ఉండాలి కదా, ఆత్మశక్తి ఉండాలి కదా, ఆత్మాభిషేకం ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థనే కరెక్ట్. సైతాన్ గాడు సంపలాయించే ఒక మహిమ కలిగిన ప్లాన్ ఏంటంటే ఉపవాస దీక్ష. ఆమేన్. బాగా చెప్తలే. హల్లెలూయా. ఉపవాసము అనండి. మీ పక్క వాళ్ళతో చెప్పు, నీకు బలమైన ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటది? అంతే. 366 24.7 24+7 365 days నాన్ స్టాప్గా ఈటింగ్ స్లీపింగ్ నిన్ను బేగెత్తేస్తారు. శతకించుము, నీకు రాకడ త్వరలో సమయం అయిపోయింది. నీకే, నీ పోకడ రాకడ కాదు, నీ పోకడ త్వరలో. ఏమండి గమనించండి, ఉపవాసం ఉండాలండి. వారంలో రోజు ఫుల్ డే ఉండలేకపోయినా ఉదయం నుంచి సాయంత్రం దా ఉపవాసం ఉండి, ప్రభువా నాకు సహాయం చేయండి, నా భక్తిలో ఉన్న లోపాలు సరిచేయండి, భక్తిహీన తీసివేయండి, నా కుమారుడు ఇలా తయారయ్యాడు, నా కుమార్తె ఇలా తయారైంది, అయ్యా నా కుటుంబంలో ఇలాంటి శ్రమలు ఉన్నాయి ఆయన ఎప్పుడైనా నీ ఇంటి కోసం యేసుప్రభువుకి చెప్పా? ఏనాడు? పోనీ వాక్యం ద్వారా హెచ్చరింతను అంటున్నావా? ఏనో నా కోసమే చెప్పాడు, ఎవరో చెప్పారు నా కోసం, మరి నీ కోసం చెప్తుంది తప్ప మాకు పని ఏముందే? అమ్మ నువ్వు ఎలిజబెత్ రానివి కదా తల్లి, ఇక ఎత్తమాటు నీ కోసమే చెప్తాను. స్తోత్రం చెప్పట్లే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఉపవాసం ఖచ్చితంగా కార్యం చేస్తుంది. మూడోది చెప్తున్నాను వినండి. ఉపవాసం చేయటం వల్ల ఏమండి నీకు ఆగిపోయిన ఆశీర్వాదాలు ఓపెన్ అవుతాయి. నాకు మొన్న తల్లిగారు సాక్ష్యం చెప్పారు. ఏమన్నా తెలుసా? ఒక అన్నయ్యతో చెప్తున్నారు, అన్న నాకు ఏదైనా అవసరమైతే నేను ఉపవాసం ఉంటాను, దేవుణ్ణి అడుగుతాను, నాకు ఇచ్చేస్తాడు దేవుడు అని. నాకు చాలా ఆశ కలిగింది. నిజమే కదా, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏది అడిగినా ప్రభు ఏం చేస్తాడో ఇస్తాడు. చూడండి, నీ అవసరతల కోసం ఉపవాసం ఉండు, ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతాయి. 3 విషయాలు చెప్పాను ఉపవాసం ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు. ఆమేన్. ఒకటేంటి? నీ దోషం వల్ల, తెలిసి తెలియక వచ్చిన శాపాలు దోషాల వల్ల నీ మీద పాపం ఉంటుంది. ఆ పాపం వల్ల దేవుని శిక్ష నీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని తప్పించబడాలంటే ఉపవాసం. రెండోది, సైతాను మానవ ప్లాన్స్ నీ మీద కొట్టివేయబడాలంటే ఉపవాసం. మూడోది ఏంటి? నువ్వు అడిగింది ప్రతిదీ పొందాలంటే ఉపవాసం. ఆమేనండి. నిజం చెప్తున్నాను, నువ్వు అలా ఉంటే దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడు తన మాటలు దీవించుగాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి. దేవుని సన్నిధిలో కొంచెంసేపు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మైక్ ఏమన్నా పాస్టర్ గారు వచ్చిన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎస్ లార్డ్, హల్లెలూయా.